ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది గుడి, అఖిలాండేశ్వరి అడ్డా కాదు. ఇక్కడ నీ రూల్స్ ప్రకారం నడుచుకోవడానికి. దేవుడంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని చంపేస్తాను అంటే చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావబ్బాయ్? మనుషులకు అడ్డం పడతా ఉంటానంటే బుల్డోజర్ని రప్పిస్తాను. తప్పు ఆలపాటివారు. ఇక్కడ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. పాము హాయిగా వెళ్ళి తన పుట్టలో పడుకుంది. చేసింది తప్పని ఒప్పుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోండి. కాస్తుంటే పాపని పాము కాటేసుండేది. అమ్మాయి చెప్తా ఉండేది నిజమేగా? నీ కూతురు గురించి నువ్వేం మాట్లాడవే? అంటే అమ్మా, కాసేపు ఉంటే పిల్ల ప్రాణాలు పోయేవిగా. మరి సంపాలా వద్దా? మాట్లాడవే. అవునమ్మా, కాటేసుంటే నా కూతురు ప్రాణాలు పోయేవే. చంపాల్సిందే. కష్టం కన్నీళ్లు పెట్టుకుంటా అంటే చూస్తారేంద్రా? సంపేయండ్రా దాన్ని. ఆగండి. మళ్ళా ఏందబ్బాయ్? అంత భయం ఉన్నప్పుడు ఆ పామున్న చోటికి మీరొచ్చి దాన్ని చంపాలి అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఆ పాము భయంతో పాప వైపు వెళ్ళింది గాని కాటేయాలని కాదు. అయినా ఇంతమంది నమ్మకాన్ని చంపడానికి మీరెవరు? మీరందరూ దేవతలా కొలిచే ఆ నాగదేవతని ఈవిడగారు చంపేయాలి అనుకుంటున్నారు. మీరే చెప్పండి. విన్నారా ఆలపాటివారు? చూసుండారా బావుగారు? వాడు అఖిల, ఇప్పుడు వాళ్ళందరూ వీడి వైపు ఉన్నారు. ఇంకా గొడవపడి వీడి కోసం ఊరి జనం ముందు చులకనవ్వడం ఎందుకు? వెళ్ళిపోవడం మంచిది. 3 ఏండ్లు నీ జీవితం నా చేతిలో ఉండాదని మర్చిపోయినట్టుండావబ్బాయ్. చేస్తా, గుర్తు చేస్తా. ఇదిగో ఆలపాటివారు, ఈ మాట మర్చిపోకుండా నేనే గుర్తు చేస్తుండా. ఏ చకోడి, చూడు, మనం ఎవరి జోలికి రాం. వస్తే ఊరుకోం. అది నేనైనా పుట్టలో పామైనా. అర్థమైందా? I'll see your end. నా ఎండ్ చూడాలనే వాళ్ళకి ఎండ్ కార్డు వేస్తూ ఉంటాను.